ఒకవైపు ప్రపంచం మొత్తం యుద్ధ వాతావరణంతో ఆర్థిక వ్యవస్థలు అతలాకుతలమవుతుంటే, మరోవైపు ఆకాశమే హద్దుగా భారత రక్షణ ఎగుమతులవుతున్నాయి. ఒకప్పటి దిగుమతిదారుడి నుండి నేటి ఎగుమతిదారుడి వరకు భారత్ దూసుకుపోతోంది. ఒకప్పుడు సైనిక ఆయుధాలు, విడిభాగాల కోసం ఇతర దేశాల వైపు ఎదురుచూసిన మన దేశం నేడు ప్రపంచ దేశాలకు ఆయుధాలను సరఫరా చేసే స్థాయికి చేరుకుంది. అవును, భారత రక్షణ రంగం చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. తాజాగా రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాలు చూస్తే ప్రతి భారతీయుని రొమ్ము గర్వంతో ఉప్పొంగిపోతుంది. ఒక్కసారి ఈ లెక్కలను లోతుగా పరిశీలిద్దాం. FY26 అంటే 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను భారత రక్షణ ఎగుమతులు ఏకంగా 62.66% వృద్ధిని నమోదు చేసి 38,424 కోట్లకు చేరుకున్నాయి. ఈ సంఖ్య ఎంత పెద్దదో అర్థం చేసుకోవాలంటే మనం సరిగ్గా ఒక దశాబ్దం వెనక్కెళ్ళాలి. ఫైనాన్షియల్ ఇయర్ 14 అంటే 2013-14లో మన రక్షణ ఎగుమతులు కేవలం 686 కోట్లు మాత్రమే. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ ఫైనాన్షియల్ ఇయర్ 25 నాటికి 23,622 కోట్లకు చేరిన ఈ ఎగుమతులు ఇప్పుడు 26 నాటికి 38,424 కోట్లకు చేరుకున్నాయి. అంటే ఒక దశాబ్ద కాలంలో భారత ఎగుమతులు ఏకంగా 55 రెట్లు పెరిగాయన్నమాట. ఇది సామాన్యమైన విషయం కాదు. అసలు ఇంతటి భారీ మార్పుకు కారణం ఏమిటి? ఆకస్మికంగా ఈ వృద్ధి ఎలా సాధ్యమైంది? దీనికి ప్రధానంగా 4 కారణాలున్నాయి. ఒకటి, ఆత్మనిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా. విదేశీ ఆయుధాల కొనుగోళ్లను తగ్గించి దేశీయంగా తయారీని పెంచడంపై ప్రభుత్వం తీసుకున్న కఠినమైన సానుకూల నిర్ణయాలు. ఇక రెండవది, ప్రైవేట్ రంగానికి పెద్దపీట. ఒకప్పుడు కేవలం ప్రభుత్వ సంస్థలకే పరిమితమైన రక్షణ తయారీ రంగంలోకి ప్రైవేట్ కంపెనీలను, స్టార్టప్లను ప్రోత్సహించడం. మూడవది, సరళీకృత విధానాలు. అంటే ఎగుమతుల కోసం తీసుకోవాల్సిన లైసెన్సింగ్, అలాగే అనుమతుల ప్రక్రియను ప్రభుత్వం చాలా సులభతరం చేసింది. దీనివల్ల ఆర్డర్లు వేగంగా డెలివరీ అవుతున్నాయి. నాలుగవది, ప్రపంచ స్థాయి ఉత్పత్తులు. మన దేశంలో తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణులు, పినాకా రాకెట్ సిస్టమ్స్, తేజస్ ఫైటర్ జెట్లు, అలాగే ఆర్టిలరీ గన్లకు ఆఫ్రికా, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా దేశాల నుండి భారీ డిమాండ్ వస్తోంది. ఈ ఎగుమతుల వల్ల భారతదేశానికి, అలాగే సామాన్యుడు కలిగే లాభాలేంటి? మొదటిది, ఆర్థిక బలం. ఈ 38,000 కోట్ల రూపాయలు నేరుగా మన దేశానికొచ్చే విదేశీ మారకద్రవ్యం. ఇది మన రూపాయి విలువను పెంచుతుంది. రెండవది, ఉపాధి సృష్టి. రక్షణ ఉత్పత్తుల తయారీ పెరగడం వల్ల దేశవ్యాప్తంగా వందలాది ఎంఎస్ఎంఈలు బలపడతాయి. దీనివల్ల వేలాది మంది ఇంజనీర్లకు, యువతకు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మూడవది, వ్యూహాత్మక ఆధిపత్యం. ఆయుధాలు అమ్మడం ద్వారా ఇతర దేశాలతో మన ద్వైపాక్షిక సంబంధాలు బలపడతాయి. భవిష్యత్తులో ప్రపంచ దేశాల మధ్య ఏదైనా ముప్పొస్తే మన రక్షణ కోసం మనం ఎవరిపైనా ఆధారపడాల్సినటువంటి అవసరం ఉండదు. భారతదేశం ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకునే దేశంగా ఉండేది. అయితే ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ విధానాలతో రక్షణ రంగంలో చారిత్రాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కేవలం దేశ భద్రతను కాపాడుకోవడమే కాకుండా ప్రపంచ రక్షణ మార్కెట్లో భారతదేశాన్ని ఒక ప్రధాన శక్తిగా నిలబెట్టాలనేది ఈ దార్శనికత యొక్క ముఖ్య ఉద్దేశం. దార్శనికత వెనుక ఉన్న ప్రధాన లక్ష్యాలు: స్వయం సమృద్ధి, అత్యవసర సమయాల్లో ఇతర దేశాలపై ఆధారపడకుండా మన సైన్యానికి కావలసిన ఆయుధాలను మనమే తయారు చేసుకోవడం. ఇది వ్యూహాత్మక స్వాతంత్ర్యాన్నిస్తుంది. దిగుమతుల తగ్గింపు, విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేయడం, అలాగే దేశీయ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం కూడా. ఎగుమతుల ప్రోత్సాహం కూడా. ఇతర దేశాలకు ఆయుధాలు అమ్మడం ద్వారా భారతదేశాన్ని ఒక గ్లోబల్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మార్చే అవకాశం ఉంటుంది.
ఇందులో ఉపాధి సృష్టి గురించి కూడా మాట్లాడుకోవాలి. రక్షణ రంగ తయారీ ద్వారా దేశంలోని యువతకు, అలాగే ఇంజినీర్లకు భారీ స్థాయిలో నైపుణ్యంతో కూడిన ఉపాధి అవకాశాలను కల్పించడం. ఈ విజన్‌ను సాకారం చేయడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఈ దార్శకతను కేవలం మాటలకే పరిమితం చేయకుండా ఖచ్చితమైన విధానపరమైన మార్పులు చేసింది. అలాగే స్వదేశీకరణ జాబితాలు కూడా. రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పటివరకు 5 జాబితాలను రిలీజ్ చేసింది. దీని ప్రకారం వందలాది రక్షణ పరికరాలు, ఆయుధాలు, అలాగే విడిభాగాలను విదేశాల నుంచి కొనడం నిషేధించారు. వాటిని తప్పనిసరిగా దేశీయ కంపెనీల నుంచే కొనుగోలు చేయాలి. బడ్జెట్లో దేశీయ కోట. మన రక్షణ దళాలు, ఆయుధాలు కొనేందుకిచ్చే మూలధన బడ్జెట్లో ఏకంగా 75% కేవలం దేశీయ పరిశ్రమలకే కేటాయించారు. ఇది భారతీయ కంపెనీలకు ఒక భరోసా అని చెప్పాలి. రక్షణ పారిశ్రామిక కారిడార్లు. రక్షణ పరిశ్రమలకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ఉత్తరప్రదేశ్, అలాగే తమిళనాడు రాష్ట్రాల్లో 2 భారీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్లను ఏర్పాటు చేశారు. అలాగే ఎఫ్‌డిఐ పరిమితి పెంపు కూడా. అత్యాధునిక సాంకేతికను దేశంలోకి తీసుకురావడానికి రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిమితిని ఆటోమేటిక్ రూట్లో 49% నుండి 74%కి పెంచారు. ఐడెక్స్ ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్. భారత స్టార్టప్లు, ఎంఎస్ఎంఈలు పరిశోధనలు చేసి కొత్త ఆయుధ సాంకేతికతను సృష్టించేలా ప్రోత్సహించడానికి ఈ పథకాన్ని ప్రారంభించారు. మేక్ ఇన్ ఇండియా సాధించిన అద్భుత విజయాలు. ఈ విధానాల వల్ల గత 10 ఏళ్లలో భారతదేశం సాధించిన విజయాలు అపూర్వం. అందులో ఐఎన్ఎస్ విక్రాంత్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారతీయ ఉక్కుతో నిర్మించిన మొట్టమొదటి విమానవాహక నౌక ఇది. ఇది మేక్ ఇన్ ఇండియాకు ఒక నిలువెత్తు నిదర్శనం. తేజస్, అలాగే ప్రచండ్ మన స్వదేశీ ఫైటర్ జెట్ ఎల్సిఏ తేజస్, అలాగే లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండ్ నేడు వాయుసేనలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. బ్రహ్మోస్ ఎగుమతులు. భారతదేశం మొట్టమొదటిసారిగా ఫిలిప్పీన్స్ దేశానికి బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణులను విజయవంతంగా ఎగుమతి చేసింది. ఎగుమతుల్లో రికార్డు కూడా ఉంది. మనం ముందే చెప్పుకున్నట్లు ఒకప్పుడు కేవలం 686 కోట్లుగా ఉన్న ఎగుమతులు నేడు 38,424 కోట్లు, అంటే 62%కి చేరుకున్నాయి. అనేక విజయాలు సాధించినప్పటికీ ఇంకా కొన్ని సవాళ్లు అధిగమించాల్సింది. పరిశోధన, అభివృద్ధి, ఆర్&డి. అమెరికా, చైనా వంటి దేశాలతో పోలిస్తే రక్షణ రంగ పరిశోధనలపై మనం పెడుతున్న ఖర్చు ఇంకా తక్కువే. దీన్ని గణనీయంగా పెంచాలి. కీలక సాంకేతికతలపై ఆధారపడ్డం. ఫైటర్ జెట్ ఇంజన్లు, అంటే ఉదాహరణకు తేజస్ కోసం జీఈ ఇంజన్లు, సెమీకండక్టర్లు వంటి అత్యంత కీలకమైన భాగాల కోసం మనం ఇంకా విదేశాలపైనే ఆధారపడాల్సొస్తోంది. భవిష్యత్తులో ఈ క్రిటికల్ టెక్నాలజీని కూడా మనమే సొంతంగా అభివృద్ధి చేసుకోవాలి. ప్రధాని మోదీ మేక్ ఇన్ ఇండియా దార్శనికత కేవలం ఒక పారిశ్రామిక విధానం కాదు, అది ఒక జాతీయ భద్రతా వ్యూహం. ఒక దశాబ్దం క్రితం వరకు కేవలం ఆయుధాలు కొనుగోలు చేసే మార్కెట్గా మాత్రమే ఉన్న భారత్ నేడు సొంత కాళ్లపై నిలబడి ప్రపంచానికి ఆయుధాలను అందించే స్థాయికి ఎదగడం ఒక చారిత్రక ఘట్టం. ఒకప్పుడు రక్షణ రంగంలో ఆమడ దూరంలో ఉన్న భారత్ నేడు 80కి పైగా దేశాలకు రక్షణ సామాగ్రిని ఎగుమతి చేసే గ్లోబల్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా అవతరిస్తోంది. 686 కోట్ల స్థాయి నుండి 38,000 కోట్ల స్థాయికి చేరిన ఈ ప్రయాణం ఆత్మనిర్భర్ భారత్ సాధించిన అసలైన విజయం. ఇది కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో భారతీయ ఆయుధాలు ప్రపంచ మార్కెట్ను శాసించడం ఖాయం.